ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటర్ ప్రాజెక్టులు సురక్షితమేనా? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ కలవరపెడుతోంది. నిజమే, కృష్ణా గోదావరి నదులపై ఇప్పటికే మెగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రధానంగా ఏపీ పరిధిలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, గుండ్లకమ్మ, సోమశిల, ధవళేశ్వరం, గొట్ట బ్యారేజ్, తోటపల్లి రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సాధారణంగా ప్రతి ఏడాది వేసవి కాలంలో తప్పనిసరిగా మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. రిజర్వాయర్లతో నీటి నిల్వ తక్కువగా ఉన్న సమయంలోనే ప్రాజెక్టు గేట్లకు రంగులు వేయటం, చైన్లకు గ్రీజ్ రాయటం, మోటార్లను చెక్ చేయటం, అలాగే ప్రాజెక్టు దిగువన సిమెంట్ బేసిన్లకు ఏర్పడిన పగుళ్లకు మళ్లీ సిమెంట్ పూతలు పూయటం వంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. వీటి వల్ల ప్రాజెక్టులో నీరు చేరిన సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తవు కూడా. అయితే 5 ఏళ్ల వైసీపీ పాలనలో జలవనరుల శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. రైతు ప్రభుత్వాన్ని గొప్పలు చెప్పుకున్న జగన్ అన్నం పెట్టే అన్నదాత నోట్లో మట్టి కొట్టారనేది అక్షర సత్యం. వ్యవసాయానికి కీలకమైన ప్రాజెక్టులను కనీసం పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు అన్ని ప్రాజెక్టులపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన భాగంలో ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. నీరు జారి పడే బకెట్ స్థానంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇదే పరిస్థితి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా. ఇందుకు ప్రధాన కారణం జగన్ ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేటు కొట్టుకుపోయింది. ఇందుకు ప్రధాన కారణం జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలనేది బహిరంగ రహస్యం. ప్రాజెక్టులో నీటిని సామర్థ్యానికి మించి నిల్వ చేయటం వల్ల కరకట్ట పైన ఉన్న చంద్రబాబు ఇల్లు మునిగిపోవాలన్న ప్లాన్ చేశారు. అయితే తాకిడి ఎక్కువగా ఉండటంతో గేటు కొట్టుకుపోయింది. దీంతో నాటి నుంచి పడవ అడ్డు పెట్టి సరిపెట్టారు అధికారులు. పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. గుండ్లకమ్మ రిజర్వాయర్ గేటు కూడా 4 ఏళ్ల క్రితం వరద నీటిలో పోయింది. సాగర్ ప్రాజెక్టు మొదటి గేటు 2 ఏళ్ల క్రితం పూర్తిగా తెరుచుకోలేదు. ఆ సమయంలో అధికారులు చాలా భయపడ్డారు కూడా. గత ఏడాది గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో ధవళేశ్వరం ప్రాజెక్టు మొదటి గేటు వద్ద బోటు ఇరుక్కుపోయింది. దాన్ని తొలగించలేదు. వరద తాకిడి ఎక్కువగా వస్తే బోటు వల్ల గేటుకు దెబ్బ తగులుతుందని అధికారులు భయపడ్డారు. తుంగభద్ర రిజర్వాయర్ 19వ గేటు చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కొట్టుకుపోయింది. దీనివల్ల రైతులకు అందాల్సిన లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలేశారు. 5 ఏళ్ల పాటు జగన్ సర్కార్ జల వనరుల శాఖను నిర్లక్ష్యం చేయడంతో ప్రాజెక్టులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అత్యవసరంగా వాటికి మరమ్మతులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జగన్ సర్కార్ చేసిన అప్పుల భారం మోస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఇది అదనపు భారం అంటున్నారు ఆర్థిక నిపుణులు.